దేశంలో చక్రం తిప్పుతామన్నారు. మోదీని దించేది నేనే అని బీరాలు పలికారు. కట్ చేస్తే సొంత రాష్ట్రంలోనే చతికిలబడిపోయారు. లోక్సభ ఎన్నికలతో జీరో అయ్యారు. మరి త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో కూడా ప్రభావం చూపలేకపోతే ఇక పార్టీ చాప చుట్టేయడం ఖాయమా? అదే జరిగితే ఇక తెలంగాణ రాజకీయాలలో కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీల మధ్య ఫైట్ ఉంటుందా? మరి అటువంటి దుస్థితి రాకుండా కేసీఆర్ ఏం చేయబోతున్నారు? పార్టీని బ్రతికించుకునేందుకు ఎటువంటి వ్యూహాలను అమలు చేయబోతున్నారు కేసీఆర్? తెలంగాణలో అతి త్వరలోనే లోకల్ బాడీ ఎన్నికలు జరగబోతున్నాయి. దాదాపు దసరా తర్వాత దీనిపై ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది. 2019 జనవరిలో పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఏడాది జనవరి 31తో పంచాయతీల పదవీకాలం పూర్తయింది. నాటి నుంచి పంచాయతీల పాలన స్పెషల్ ఆఫీసర్ల చేతుల్లోకి వెళ్లింది. మరోవైపు 3 నెలల కిందటే జిల్లా పరిషత్, మండల పరిషత్ల పదవీకాలం పూర్తయింది. పంచాయతీ ఎన్నికల తర్వాత మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ తరుణంలో రాజకీయ పార్టీలన్నీ లోకల్ బాడీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. అయితే 10 ఏళ్ల పాటు రాష్ట్రంలో ఏకఛత్రాధిపత్యం వహించిన బీఆర్ఎస్కు లోకల్ బాడీ ఎన్నికలు విషమ పరీక్షే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోవడం, అటు లోక్సభ ఎన్నికల్లో జీరోకే పరిమితం కావడంతో ఇక స్థానిక ఎన్నికల్లో కూడా ప్రభావం చూపకపోతే పార్టీ చాప చుట్టేయడమే అన్న వాదన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అయితే దీని నుంచి తప్పించుకునేందుకు కేసీఆర్ ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్తారు అన్నది ఆసక్తిగా మారిపోయింది. అటు బీజేపీ, కాంగ్రెస్లు కూడా పోటాపోటీగా సత్తా చూపేందుకు సిద్ధమవుతున్నాయి. గ్రామస్థాయిలో పాతుకుపోవాలని బీజేపీ భావిస్తోంది. లోక్సభ ఫలితాల ఊపు కంటిన్యూ చేయాలనుకుంటోంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయం సాధించి కేంద్రంలో ముచ్చటగా 3వ అధికారం చేపట్టింది ఎన్డీఏ సర్కార్. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎన్నికల్లో రెట్టింపు ఎంపీ స్థానాలతో తెలంగాణలో డబుల్ ధమాకా సాధించింది. అదే ఊపు కొనసాగించాలని కాషాయ దళం భావిస్తోంది. ఇంకోవైపు కాంగ్రెస్ కూడా స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని అనుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికల తరహాలో గ్రామీణ స్థాయిలో కూడా మెజారిటీ సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 13,000 గ్రామ పంచాయతీలు ఉండగా 5,984 ఎంపీటీసీలు, 535 జెడ్పీటీసీ స్థానాలున్నాయి. వీటిలో 90% సీట్లు పక్కాగా సాధించాలని కాంగ్రెస్ నేతలు టార్గెట్గా పెట్టుకున్నారు. ఈ గెలుపు ప్రభావం ఆ తర్వాత జరిగే మున్సిపల్ ఎన్నికలపై కూడా చూపుతుందని భావిస్తున్నారు. అటు లోకల్, ఇటు మున్సిపల్ ఆఫీసులపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తే మరో 10 ఏళ్లు పవర్కు ఢోకా లేదని రేవంత్ లెక్కలు వేస్తున్నారు. బీఆర్ఎస్ గతంలో ఏకంగా 33 జెడ్పీ చైర్మన్ స్థానాలను కైవసం చేసుకుని తిరుగులేని పార్టీగా అవతరించింది. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. అయితే ఒకప్పుడు బలంగా ఉండే బీఆర్ఎస్ ప్రస్తుతం నానాటికి పతనమైపోతోంది. లోక్సభ ఎన్నికల ఫలితాలతో జంపింగులు పెరిగిపోయారు. దీంతో గ్రామాల్లో సైతం పట్టుపోతోందని అంటున్నారు. గతంలో మాదిరిగా స్థానిక సంస్థల్లో ప్రభావం చూపే అవకాశం లేదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. దీంతో గట్టెక్కేందుకు కేసీఆర్ ఎటువంటి వ్యూహాలు అమలు చేస్తారన్నది ఆసక్తిగా మారింది. లోకల్ బాడీ ఎన్నికల సందర్భంగా ఇప్పుడు ఎక్కువగా చర్చనీయాంశమవుతున్న పార్టీ బీఆర్ఎస్ఏ. ఎందుకంటే లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా బీజేపీ, కాంగ్రెస్ల కంటే గులాబీ పార్టీకే తక్కువ ఓట్లు వస్తే ఇక
ఆ పార్టీ చాప చుట్టేయడమే. నిజానికి అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు కేసీఆర్ ఊపు చూస్తే కేంద్రంలో కూడా చక్రం తిప్పేది బీఆర్ఎస్సేనా అన్నట్లు ఉండేది. కేసీఆర్ మాటలు కోటలు దాటుతూ ఉండేవి. ఢిల్లీనే ఢీ కొడతానన్నాడు, మోదీని చిత్తుగా ఓడిస్తానంటూ భీరాలు పలికాడు. తీరా చూస్తే అసెంబ్లీ ఎన్నికల్లో మట్టి కరిచాడు. అంతేలే, కాలం కలిసొచ్చినప్పుడు ఏకఛత్రాధిపత్యంగా 10 ఏళ్లు ఏళ్లిన నాయకుడు ఇప్పుడు పూర్తిగా చతికిలబడిపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో మగ్గిపోతున్నారు. గత వైభోగాలు అన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి. అధికార దర్పం, దర్జా అంతా ఒకే ఒక్క ఓటమితో పాతాళానికి జారిపోయాయి. లోక్సభ ఫలితాల్లో 0 కావడంతో బీఆర్ఎస్ పార్టీ తీరు ఇబ్బందికరంగా మారింది. బీఆర్ఎస్ ఆషామాషీ పార్టీ కాదు. 10 ఏళ్లు తెలంగాణలో అధికారం చెలాయించిన పార్టీ, చక్రాలు గిర్రున తిప్పిన పార్టీ. ఇక కేసీఆర్ అంటే పొలిటికల్గా ఒక బ్రాండ్ అన్నట్లుగా కథ సాగింది. అలాంటి కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో 0 అయ్యారు అని అంటున్నారు. తెలంగాణలో అధికారంలో కాంగ్రెస్ ఉంది. అది ఒక జాతీయ పార్టీ. ఆ పార్టీ ఓడినా 10 ఏళ్లు రాజకీయంగా ఇబ్బందులు పడినా ఒక్క ఛాన్స్తో మళ్ళీ అధికారం పట్టేసింది. సో కాంగ్రెస్కి ఇబ్బంది ఏమీ లేదు. ఇక మరో జాతీయ పార్టీగా బీజేపీ ఉంది. బీజేపీకి ఇప్పుడు తెలంగాణలో పొలిటికల్గా శూన్యత కలిసి వస్తోందని అంటున్నారు. బీఆర్ఎస్ కుంగిపోవడంతో ఆ లోటుని భర్తీ చేయాలని కమలం పార్టీ చూస్తోంది. ఇప్పటికే లోక్సభ ఎన్నికల్లో ఆ ఫీట్ సాధించింది. ఏకంగా కాంగ్రెస్తో సమానంగా సీట్లు సాధించి సంచలనం రేపింది. బీఆర్ఎస్ పతనాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని బీజేపీ గట్టిగా ఎదగాలని చూస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో చూస్తే బీఆర్ఎస్ 100కి 80% తగ్గిపోయింది. అది కాస్త లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత మరింతగా పడిపోయింది. ఇక లోకల్ బాడీ ఎన్నికల్లో ఫలితాలు అటు ఇటు అయితే బీఆర్ఎస్ దుకాణం పూర్తిగా బంద్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. తెలంగాణకు మోదీ సర్కార్ సరిగా నిధులివ్వని కోపంతోనో లేదంటే ప్రధాని అవ్వాలన్న ఆశతోనో కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టారు. బీఆర్ఎస్తో మోదీని గద్దెదించుతానంటూ శపథం చేశారు. జాతీయ రాజకీయాల సంగతేమో గాని అసలు తెలంగాణలోనే బీఆర్ఎస్ ఉనికి కోసం పాట్లు పడుతున్న పరిస్థితి. బీఆర్ఎస్కు ధీటుగా బీజేపీ రాష్ట్రంలో ఎదుగుతోంది. కేంద్రంలో బీజేపీ బలంగా ఉండడంతో స్థానిక నేతలు దీనిని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడుతూ ప్రజలను తమ వైపు తిప్పుకుంటున్నారు. ఇంకోవైపు కేసీఆర్ ఏమీ మాట్లాడడం లేదు. తెలంగాణలో బీజేపీ ప్రయత్నాలు క్రమంగా ఫలిస్తుండడంతో ఆ పార్టీ లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ను వెనక్కు నెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు. గతంలో మాదిరిగా కాకుండా ప్రస్తుతం గ్రామాల్లో కూడా బీజేపీ పుంజుకుంటోందని అంటున్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రభావం చూపి ఖచ్చితంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణలో అధికారం దక్కించుకోవాలని కమలనాథులు ఉవ్విళ్లూరుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ తన పార్టీని రేసులో నిలుపుతారా లేదా అన్నది చర్చనీయాంశమవుతోంది. ఒకవైపు చూస్తే పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు కండువా మార్చేస్తున్నారు. ఇంకోవైపు మొన్నటి వరకు కూతురు కవిత జైల్లో ఉంది. అటు నియోజకవర్గాల్లో పోటీ చేసిన వారు కూడా ఇప్పుడు సైలెంట్గా ఉంటున్నారు. దీంతో కేడర్ కూడా వారి దారి వారు చూసుకుంటున్నారు. త్వరలోనే ప్రతిపక్ష హోదా కూడా చేజారిపోయే ప్రమాదం పొంచి ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లోనే కేసీఆర్ మళ్ళీ తన పాతదారిని ఎంచుకోవాలని ఫిక్స్ అయ్యారా? అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది? ఈ విషయాలన్నీ షార్ట్ బ్రేక్ తర్వాత తెలుసుకుందాం. అసలు బీఆర్ఎస్ నుండి ఎందుకు నేతలు వలసలు వెళ్ళిపోతున్నారు? ఉద్యమ నేతలను కూడా కాదని టికెట్లు ఇచ్చి గెలిపిస్తే కనీస విశ్వాసం కూడా కేసీఆర్పై చూపించలేకపోతున్నారా? కుడి భుజం అనుకున్న నేతలు సైతం కేసీఆర్ను ఎందుకు వీడి వెళ్ళిపోతున్నారు? ఇటువంటి తరుణంలోనే కేసీఆర్ బ్రహ్మాస్త్రం ప్రయోగించాలని చూస్తున్నారా? మళ్ళీ సెంటిమెంట్ రగిలిస్తున్న తరుణంలో ప్రజలు ఏ మేరకు ఆయనకు కనెక్ట్ అవుతారు?
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి గడ్డుకాలం కొనసాగుతోంది. కొంతమంది ఉంటారో తెలియదు, ఎవరు వెళతారో కూడా ఊహించలేం. నమ్మకంగా ఉన్న నేతలే పార్టీని వీడి వెళుతున్నారు. ఒక్క ఓటమితో పరిస్థితుల్లో ఇంత మార్పులు చోటు చేసుకుంటాయని గులాబీ పార్టీ నేతలు అస్సలు ఊహించలేదు. పార్టీని నమ్ముకుని ఉంటే వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిచి మంత్రి పదవి అయినా దక్కించుకోవచ్చని కొందరైనా ఆగుతారు. కానీ అంతవరకు వెయిట్ చేసే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. ఎందుకంటే ఇన్స్టెంట్ రాజకీయ ప్రయోజనాలే ముఖ్యంగా రాజకీయ నేతలు జెండాలను మార్చేస్తూ పార్టీని వదిలి వెళ్లిపోతున్నారు. ముఖ్యంగా కేసీఆర్ గతంలో చేసిన తప్పులే ఆయనకు ఇప్పుడు శాపంగా మారాయి. తెలుగుదేశం పార్టీ బ్యాక్గ్రౌండ్ ఉన్న నేతలు ఎక్కువగా వెళ్లిపోవడం ఆయనను కలవరపరుస్తూ ఉంది. కేసీఆర్ అధికారంలో ఉన్న 10 ఏళ్లు వలస నేతలకు పెద్దపీట వేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన నేతలను కాదని ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. మంత్రి పదవులు ఇచ్చారు, ఎమ్మెల్సీలు కట్టబెట్టారు. అధికారం పోగానే వారంతా కేసీఆర్ను వదిలి వెళ్లిపోతున్నారు. ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ వెంట నడిచిన వారు మాత్రం ఎవరూ పార్టీ మారే ఆలోచన చేయడం లేదు. కేవలం ఇతర పార్టీల నుంచి వచ్చిన వారే ఆ ఆలోచన చేస్తున్నారు. మరోవైపు కేసీఆర్ కాంగ్రెస్ను మరింత బలహీనం చేయాలని భావించి బీజేపీ రాష్ట్రంలో బలోపేతం కావడానికి పరోక్షంగా ఆయన రచించిన వ్యూహం చివరకు ఆయననే దెబ్బతీసే విధంగా ఉందన్న మాట సైతం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. కేసీఆర్ చేసిన తప్పులే నేడు ఆయనకు ఇబ్బందిని తెచ్చిపెట్టాయని అంటున్నారు. కేసీఆర్ మౌనవ్రతం, మొన్నటి వరకు కవిత జైల్లో ఉండడం కూడా బీఆర్ఎస్ వేగంగా పతనమవడానికి కీలక కారణాలుగా చెబుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అడ్రస్ లేకుండా పోయిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో పరువు కాపాడుకోవాలని చేసిన భగీరథ ప్రయత్నంతో పత్తానే లేకుండా పోయింది. నాటి నుంచి నేటి వరకు రాష్ట్రంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అనేది అందరికీ తెలిసిందే. ఇంత జరుగుతున్నా పార్టీ అధినేత కేసీఆర్ మాత్రం అడ్రస్ లేరు. అదేంటి అంటే సారు ఫామ్ హౌస్ లో పడుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆఖరికి సొంత పార్టీ నేతలే సారును తిట్టిపోస్తున్న పరిస్థితి. మౌనవ్రతం ఇక చాలు, ప్రజల్లోకి రండి అనే డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది. రుణమాఫీ, ధరణి, ఎమ్మెల్యేల జంపింగ్స్, కీలక నేతల రాజీనామాలు, ప్రాజెక్టుల విషయాల్లో గొడవ, ఇలా ఒకటా రెండా లెక్కలేనన్ని ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇందులో ఏమున్నా మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు మాత్రమే ఎదుర్కొంటున్నారు. ఆఖరికి అసెంబ్లీలో సైతం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు మొదలుకొని మంత్రులు, ఎమ్మెల్యేలు వరకు అందరికీ బావా బామ్మర్ది సమాధానం చెప్పుకుంటూ వచ్చారు. ఇంత జరుగుతున్నా కేసీఆర్ బయటకు రాలేదు. అందుకే ఇక వచ్చేయండి సారు అని కార్యకర్తలు, నేతలు మొత్తుకుంటున్నారు. ప్రమాణ స్వీకారం కోసం వచ్చి ఆ మధ్య అసెంబ్లీలో మెరుపు తీగలా మెరిసిన గులాబీ బాస్ ఎక్కడా కనిపించలేదు, వినిపించలేదు. దీంతో కార్యకర్తలు, నేతల్లో కొంచెం బాసుపై విశ్వాసం కోల్పోతున్న పరిస్థితి. ఇంకోవైపు కవిత చాలా కాలం జైల్లో ఉండడం పార్టీకి మరింత మైనస్ అయ్యింది. నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ కు మాత్రం ఆమె లేని లోటు గట్టిగానే కనిపించింది. తాను యాక్టివ్గా ఉన్న రోజుల్లో జిల్లా రాజకీయాలను అంతా తానే నడిపిన కవిత చాలా కాలం అందుబాటులో లేకపోవడంతో పార్టీ అక్కడ బలహీనమైపోయింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులందరికీ ఆమె పెద్ద దిక్కుగా ఉండేవారు. జిల్లాకు వచ్చినప్పుడల్లా మంది మార్బలంతో హడావుడి చేసేవారు. అయితే కవిత సుదీర్ఘకాలం జైల్లో ఉండడం ఒక్క నిజామాబాద్ జిల్లాకే కాకుండా రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఆమె లేని లోటు కనిపించింది. ఎందుకంటే కవిత బతుకమ్మతో బాగా పేరు తెచ్చుకుంది. మహిళల్లో ఆమెకు ఆదరణ ఉంది. ఇలా
అనేక రకాలుగా నష్టపోయిన పార్టీని గాడిన పెట్టేందుకు ఈ 10 నెలల్లో కేసీఆర్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా పార్టీ మళ్లీ పుంజుకోకపోతే ఏం జరుగుతుందో కేసీఆర్ కు తెలుసు. అందుకే బ్రహ్మాస్త్రాన్ని వెలికి తీశారు అన్న చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది. ఈ క్రమంలో క్యాడర్లో భరోసా నింపేందుకు విచ్చేస్తున్నారని, దీనికి సరికొత్త ప్లాన్ రచించారని సమాచారం. పార్టీని ఎలాగైనా లేపాలి, జనంలో మళ్లీ నానేలా చేయాలి, పార్టీ క్యాడర్ను కాపాడుకోవాలి, ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాలి, పూర్వ వైభవం తీసుకురావాలి అనుకున్నారు. అంతవరకు బాగానే ఉంది. ఏ రాజకీయ పార్టీ అయినా చేసేది ఇదే. కానీ ప్లాన్ బి ఎంచుకోవడమే అందరి ఆగ్రహానికి గురవాల్సిన పరిస్థితి వస్తోందని అంటున్నారు. నోటి దురుసుతో ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయినా సరే రెచ్చగొట్టి మళ్లీ లైమ్ లైట్ లోకి రావాలనుకునే ప్రయత్నాల్లో గులాబీ నేతలున్నట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తాజాగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పార్టీ మారిన ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతూ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. నిజానికి బీఆర్ఎస్ ఇప్పటి వరకు చేసిన ఉద్యమాలకు పెద్దగా స్పందన రాలేదు. రుణమాఫీ, కరెంటు విషయంలో చాలా ప్రయత్నాలు చేసినా అవేవీ వర్కౌట్ కాలేకపోయాయి. ప్రభుత్వం ఏ పని చేసినా బట్టకాల్చి మీద వేసే పనులు చేసినా జనం నుంచి పెద్దగా రియాక్షన్ రాలేదు. రుణమాఫీ కూడా సాఫీగా జరుగుతోంది. రాని వారి డీటెయిల్స్ తీసుకుని త్వరలోనే మిగతా వారికి 2 లక్షల దాకా ఇవ్వబోతున్నారు. గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఈ రుణమాఫీని ఏళ్లకేళ్లు సాగదీసి రైతులను అప్పులపాలు చేసిన పరిస్థితుల్ని చూశారు. కానీ ఇప్పుడు మాత్రం ఇచ్చిన హామీలు సాఫీగా అమలవుతుండడాన్ని చూసి జీర్ణించుకోలేక బీఆర్ఎస్ రెచ్చగొట్టే వ్యూహాల్లో ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నిన్నటికి నిన్న హైదరాబాద్లో పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ అరికపూడి గాంధీ మధ్య డైలాగ్ వార్ డైరెక్ట్ వార్గా మారిన పరిస్థితి వెనుక చాలా జరిగి ఉంటుందన్న డౌట్లు వస్తున్నాయి. హైదరాబాద్లో పొలిటికల్గా అలజడి సృష్టించి పోలీసులను గందరగోళపరిచి లైమ్ లైట్లోకి రావాలనుకుంటున్నారా అన్న చర్చ జరుగుతోంది. పోలీసులను వేలు పెట్టి చూపిస్తూ బెదిరించడం, వారి విధులకు ఆటంకం కలిగించడం, హత్యాయత్నం కేసులు పెట్టాలని ఒత్తిడి చేసి డిమాండ్ చేయడం ఇవన్నీ జరిగాయి. నిజానికి అరికపూడి గాంధీని రెచ్చగొట్టిందే పాడి కౌశిక్ రెడ్డి. నీ దమ్ము నా దమ్ము చూసుకుందాం, నీ ఇంటికే వస్తా అంటూ మొదట సవాల్ చేసింది కౌశిక్ రెడ్డి. నిజానికి కౌశిక్ రెడ్డి నివాసం దగ్గర 2 వర్గాలు టమాటాలు, గుడ్లు, రాళ్లతో పరస్పర దాడులు చేసుకున్నాయి. కానీ తనపైనే హత్యాయత్నం జరిగిందంటూ కౌశిక్ రెడ్డి రెచ్చిపోవడం ఏంటన్న ప్రశ్నలను కాంగ్రెస్ నేతలు వినిపిస్తున్నారు. అక్కడితో ఆపకుండా లోకల్ నాన్ లోకల్ అంశాన్ని తెరపైకి తేవడం వెనుక కథ చాలా పెద్దదిగానే ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల కోసమే బీఆర్ఎస్ ప్రాంతీయవాదాన్ని ఎత్తుకుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కౌశిక్ రెడ్డి మాటల వెనుక కేసీఆర్ ఉన్నారని కాంగ్రెస్ అంటోంది. ఏ విధంగా రేవంత్ జోరుకు పగ్గాలు వేయాలని బీఆర్ఎస్ ప్రయత్నించినా వర్కౌట్ కావడం లేదు. అందుకనే చివరి అస్త్రంగా పాడి కౌశిక్ రెడ్డిని రంగంలోకి దింపి ఆంధ్ర, తెలంగాణ అంటూ ప్రాంతీయ తత్వాన్ని రేకెత్తిస్తున్నారని అంటున్నారు. నిజానికి 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ కు వచ్చిన సీట్లలో సుమారు 20 సీట్లు ఆంధ్ర ఓటర్ల వల్ల గెలిచినవే. గ్రేటర్ పరిధిలో 24 సీట్లలో బీఆర్ఎస్ 16 నియోజకవర్గాల్లో గెలిచిందంటే అందుకు ఆంధ్ర ఓటర్లే ప్రధాన కారణం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన 3 ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ను ఆంధ్ర ఓటర్లే ఎక్కువగా ఆదుకున్నారు. అయినా సరే ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు అంటూ అవమానిస్తున్నట్లు మాట్లాడమే ఆశ్చర్యంగా ఉందన్న టాక్ మాత్రం సర్వత్రా వినిపిస్తోంది. రాష్ట్రంలో మళ్లీ సెంటిమెంట్ రగిల్చితే పుంజుకోవచ్చని అనుకుంటున్న బీఆర్ఎస్ కళ నెరవేరేనా? ఇంకోవైపు ఆంధ్ర వాళ్ళు అనే వ్యాఖ్యలతో సెటిలర్ల ఆగ్రహం చవిచూడక తప్పదా? మరో ఏడాదిలో జరగబోతున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో షాక్ తగలడం ఖాయమా? బీఆర్ఎస్ మళ్లీ ఎత్తుకున్న ప్రాంతీయవాదం ఆ పార్టీ భవిష్యత్తును ఏం చేయబోతుంది అన్నది తేల్చాల్సి ఉంది.
గతంలో పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. ప్రస్తుతం కేసీఆర్ 7 వయసులో ఉన్నారు. మునుపటి ఉత్సాహం, పోరాట పటిమ ఆయనలో కనిపించడం లేదు అనడానికి ఉదాహరణ గత 10 నెలలుగా కేసీఆర్ ఫామ్ హౌస్కు పరిమితం కావడమే అంటున్నారు విశ్లేషకులు. కేటీఆర్, హరీష్ రావు ఎంతగా వాయిస్ వినిపించినా కేసీఆర్ మాటలకే ఎక్కువగా పడిపోతారు జనం. కేసీఆర్ వాగ్దాటి, ఆయన విసిరే ఛలోక్తులు, ప్రత్యర్థులపై వ్యంగ్య బాణాలు, మాటల తూటాలకు మంచి రెస్పాన్స్ ఉంటుంది. మరి మళ్ళీ కేసీఆర్ ప్రజల ముందుకు వస్తారా? వచ్చినా మునుపటి ఉత్సాహం, దూకుడుతో ప్రజలను కేసీఆర్ ఆకట్టుకోగలరా? పాతాళానికి పడిపోయిన బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ పూర్వ వైభవం తీసుకురాగలరా? ఈ ప్రశ్నలన్నిటికీ కాలమే సమాధానం చెప్పాలి.